ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం తొలి ప్రయత్నంలో ఫెయిల్ అయిన నేను మరొక అవకాశం కోసం ఎదురు చూశాను. ఒక రోజున స్విమ్మింగ్ పూల్లో నాకు అవకాశం వచ్చింది. అమ్మో నేనా? నాకు ఈత రాదే. అయ్యో నేనున్నాను కదా నీకు నేర్పడానికి. నాకు నీళ్ళంటే భయం. నా వల్ల కాదు. కావాల్సినంతసేపు నువ్వు జలకాలాడరా, నేను రూమ్కి వెళ్తాను. ఓకే బాయ్.
బలరాముని చాలా తక్కువగా అంచనా వేశావు కదూ. ఆఫ్టర్ ఆల్ వీడేం చేస్తాడు అనుకున్నావు కదూ. నువ్వు నా తిథి తీస్తావా? రివెంజ్ తీర్చుకుంటావా? నా కూతురు లాంటి దానివని చెప్పి చేతులు పట్టుకు బతిమాలాను. 10 లక్షల రూపాయలు ఇస్తానన్నాను. నీ మొహానికి 1 కోటి రూపాయలు కావాలా? స్విమ్మింగ్ పూల్లో నేను ఫినిష్ చేద్దాం అనుకున్నాను, కానీ లక్కీగా ఎస్కేప్ అయ్యావు. ఇక నువ్వు ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. నీకు డెత్ వారెంట్ ఇష్యూ అయిపోయింది. ఎవరిని తలుచుకుంటావో తలుచుకో. నువ్వు నిజంగా మగాడివైతే నా మీద చెయ్యి వేస్తుడు. రా రామా రా. ఏయ్ రారా రా రారా. అంతగా నచ్చాపము అనసూయమ్మ. కృష్ణముకుంద కంది కృష్ణింద జడతో నా మనసు లాగేసిందా. నన్ను చంపుతావట్రా? పెద్ద పోటుగాళ్ళగా కత్తి తీసుకొచ్చావా? ఎన్ని మర్డర్లు చేసావమ్మా? ఏయ్ నేను కాదురా, ఇప్పుడు నువ్వు నా చేతిలో కథమైపోతావు. రే నేను జైలుకి వెళ్ళొచ్చిన దాన్నిరా. రెండోసారి జైలుకి వెళ్ళడం నాకే లెక్క కాదు. నిన్ను పొడిచి నీ పేగులు నా మెళ్ళో దండగా వేసుకుంటాను. ఎవరిని తలుచుకుంటావో నువ్వే తెలుసుకోమా. ఇది సార్ జరిగింది. జానకి నా ప్రయత్నాలన్నీ విఫలం చేసి లక్కీగా సేవ్ అయింది. పైగా నన్నే చంపడానికి ఎదురుదాడి చేయడంతో నా ప్రాణాలు కాపాడుకోవడానికి నేనే పారిపోవాల్సి వచ్చింది. మీరు నన్ను కొండమించి తొయ్యండి, ఎన్కౌంటర్ చేయండి, ఇంతకు మించి నాకేం తెలియదు సార్. నేను కనుక ఈ హత్య చేశానని నిరూపిస్తే మీరు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. సార్ హత్య చేయటం కాదు, హత్యా ప్రయత్నం చేశానని తెలిసినా మా ఇంట్లో వాళ్ళు నన్ను క్షమించరు సార్. ఈ జుట్టు నీదేనా? నాదే సార్. జానకి నాకు పెనుగులాట జరిగిందని చెప్పాను కదా సార్. ఆ అమ్మాయి నా జుట్టు పట్టుకు లాగింది. అప్పుడు జుట్టు సార్ ఇది. మరి ఈ షర్ట్ బటన్? సార్ నాకున్న ఏ షర్టుకి ఇలాంటి బటన్ లేదు సార్. ఇది ఎవరిదో నాకు తెలియదు సార్. మరి ఈ షూ? రామ నాకు అసలు బూట్లు వేసుకుని అలవాటు లేదండి. తోలు చెప్పులే. ఇది నాకు తెలియదు సార్. ఒకవేళ ఈ బటన్ షూ మీ అల్లుడు అయి ఉండొచ్చుగా. జయకృష్ణే జానకిని హత్య చేసి ఉండొచ్చు కదా. మా అల్లుడికి అంత ధైర్యం ఎక్కడిది సార్? ఆడొత్త పిరికి సన్నాచే. అతను పిరికివాడో ధైర్యవంతుడు. హత్య చేశాడో లేదో మేం తెలుసుకోగలం. తెలుసుకోండి, బాగా తెలుసుకోండి. బలరాం, నువ్వు చెప్పింది అబద్ధం అని రుజువు అయితే నీకు శిక్ష ఏంటో తెలుసా? మరణ శిక్ష. జయకృష్ణ ఎక్కడా? తెలీదు సార్, పొద్దున్నుంచి ఆఫీస్కి రాలేదు. నువ్వెవరు? నేను జయకృష్ణ గారి పియ్యని. జానకి హత్య చేయబడిన సంగతి నీకు తెలుసా? తెలుసా? జానకి ఎవరో తెలుసా? తెలుసా? అంటే ఇక్కడికి ఎప్పుడైనా వచ్చిందా? 2 సార్లు వచ్చింది సార్. వచ్చేం చేసింది? మొదటిసారి వచ్చినప్పుడు చాలా గొడవ చేసింది సార్.
నీ అంత చూస్తాను, నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను అంటూ మా బాస్ని బెదిరించింది సార్. సరే, రెండోసారి వచ్చినప్పుడు ఏం చేసింది? మన ఇద్దరం కలిసి చేసిన శృంగారం ఈ క్యాసెట్లో ఉందంటూ ఒక వీడియో క్యాసెట్ తీసుకొచ్చి మా బాస్ని బ్లాక్మెయిల్ చేసింది సార్. ₹1 కోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. ₹1 కోటి కనుక ఇవ్వకపోతే ఆ వీడియో క్యాసెట్ని ఇంటింటికి ఫ్రీ గిఫ్ట్గా పంపిణీ చేస్తానంది. దాంతో మా జయకృష్ణ గారికి ఆ జానకి పెద్ద ఘర్షణ జరిగింది సార్. జానకి వచ్చి వెళ్ళాక జయకృష్ణ బాధపడ్డా, భయపడ్డా, కోప్పడ్డా? ఫస్ట్ టైం వచ్చినప్పుడు తట్టుకోలేనంతగా బర్స్ట్ అయ్యారు. రెండోసారి వచ్చినప్పుడు చాలా అప్సెట్ అయ్యారు. జయకృష్ణ జానకిని హత్య చేసుంటాడని మేము అనుమానిస్తున్నాం. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? మా బాసే హత్య చేసి ఉంటారని ఖచ్చితంగా చెప్పలేను సార్. ఆ జానకి ఆవేశం చూస్తుంటే మా బాసని ఎక్కడ చంపేస్తుందన్నంత భయం వేసింది. అది ప్రవర్తించిన తీరుకి నాకే దాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. అది అసలు ఆడదాళ్ళని ప్రవర్తించలేదు సార్. నీకు తెలిసింది ఇంకేమైనా ఉందా? 2 సార్లు నా ఎదురుగా వాళ్ళిద్దరు ఘర్షణ పడ్డారు. అంతకు మించి నాకేం తెలియదు సార్. ఓకే ఉదయ్ కుమార్, చూడు, ఈ బటన్ గల షర్టు జయకృష్ణ ఎప్పుడైనా వేసుకున్నాడా? వేసుకున్నారు సార్. హత్య జరిగిన రోజు జయకృష్ణ ఆ షర్టే కదా వేసుకున్నాడు? అది నాకు గుర్తులేదు సార్. ఉదయ్ కుమార్, కమా. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి. ఆఖరికి బొమ్మలు కూడా తీసుకెళ్ళడానికి వచ్చారా? జయకృష్ణ ఎక్కడా? జయకృష్ణ దేనికి? జానకి హత్య విషయంలో ఆయన్ని విచారించాలి. ఏమ్మా, మీ ఆయన ఎక్కడా? ఇంట్లో లేరు సార్. జానకి హత్యకు ఆయనకి ఎటువంటి సంబంధం ఉండదు. ఆయన్ని మీరు విచారించాల్సిన అవసరం లేదు. నువ్వు మీ ఆయన సమర్థించుకో. మీ ఆయనే జానకిని హత్య చేసినట్టు మా విచారణలో తేలింది. సార్, హత్య చేసేంత ధైర్యం ఆయనకి లేదు. ఆయన పిరికివారు. హత్య చేయడానికి ధైర్యం అవసరం లేదమ్మా. పిరికివాడైనా చేసే అవకాశం ఉంది. క్షణికోద్రేకంలో ఎవరైనా చేయొచ్చు. ఉదయ్ కుమార్, ఈ షూ ఎవరిదో తెలుసా? నాకు తెలీదు. మా ఆయనది మాత్రం కాదు. పోనీ ఈ బటన్ ఎవరిదో చెప్పగలవా? ఇందుకు కనిపించకుండా పోయిన రాత్రి మీరు లేటుగా వచ్చారు. ఆ రోజు మీరు వేసుకున్న షర్ట్ ఇదే. చెప్పమ్మా, ఈ బటన్ ఎవరిది? ఏమో, నాకు తెలియదు సార్. సరే, జయకృష్ణ బట్టలు ఎక్కడా? దేనికి సార్? అది నీకు అనవసరం. బట్టలు ఎక్కడో చెప్పు. జయకృష్ణ బెడ్రూమ్ ఏది? చెప్పు. చెప్తావా మా తడాక చూపించమంటావా? చెప్పు చెప్పు.
ఏంటమ్మా ఇది? ఈ షర్టుకు ఒక బటన్ లేదే? హత్యా ప్రదేశంలో ఈ బటన్ దొరికింది. మీ బెడ్రూమ్లో ఈ బటన్ లేని జయకృష్ణ షర్టు దొరికింది. ఈ బటన్ అక్కడికి ఎలా వెళ్ళినట్టు? మా వారి షర్ట్ బటన్ అక్కడికి ఎలా వెళ్ళిందో నాకు తెలీదు. నీకు తెలియకపోవచ్చు, కానీ మీ ఆయనకి తెలిసి ఉండొచ్చుగా. కేవలం ఈ బటన్ ఆధారంగా మా ఆయన అనుమానించకండి. ఈ ఒక్క బటన్ ఆధారంగానే ఆయన అనుమానించడం లేదు. జానకి జయకృష్ణ ఆఫీస్కు వెళ్ళి ఒక క్యాసెట్ చూపించి నువ్వు నేను కలిసి చేసిన శృంగార లీలన్నీ ఇందులో ఉన్నాయని ₹1,00,00,000 డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేసిందట. ఆ కారణంగా కూడా జయకృష్ణ జానకిని హత్య చేసి ఉండొచ్చుగా. ₹1,00,00,000 కోసం ఒక ఆడదాన్ని చంపేత నీచుడు కాదు నా భర్త. సరే, మీ ఆయన చేయలేదంటున్నావు, పోనీ నువ్వు చేసావా? నేనెందుకు చేస్తాను సార్? మరి ఎవరు చేసి ఉంటారంటావు? ఏమో నాకు తెలీదు సార్. ఏంటి పని? ఇది ఆఫీసేనా? ఎందుకు ఇలా చంద్రబందరగా తయారైంది? ఎవరు చేశారు ఈ పని? పోలీసులు చేశారు సార్. వాట్? పోలీసులా? అవును సార్. ఇంతకు ముందే ఇన్స్పెక్టర్ ఎస్ఐ వచ్చి వెళ్ళారు. దేనికి వచ్చినట్టు? జానకి హత్య కేసులో మిమ్మల్ని విచారించడానికి వచ్చారట. నిన్నేం అడిగారు? జానకి గురించి ఆరా తీశారు. తాను ఇక్కడికి 2 సార్లు వచ్చి వెళ్ళిన సంగతి చెప్పాను. ఎందుకు చెప్పావు? నిన్నెవరు చెప్పమని చెప్పారు? అడిగినప్పుడు చెప్పాలి కదా సార్. నాకేమీ తెలియదని చెప్పుండొచ్చు కదా. నిజం చెప్పకపోతే ఊరుకోరు కదా సార్. ఊరుకోకేం చేస్తారు? వాళ్ళు అడగటానికి నువ్వు చెప్పడానికి సరిపోయింది. సార్, మీ కంగారు చూస్తుంటే జానకిని మీరే హత్య చేసినట్టు నాకు అనిపిస్తుంది సార్. షట్ అప్! జానకి నేను హత్య చేయడం ఏంటి, అలా నీకు అనిపించడం ఏంటి? పోలీసు లాగా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? మిస్ లిల్లీ, డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్, లేదంటే నిన్ను ఇంటికి పంపించవలసి వస్తుంది. ముందు బయటికెళ్ళు. నేను పిలిచేదాకా బయటే తగలాడు. గో! వెరీ గుడ్. ఈ బటను జయకృష్ణదే, ఈ షర్టు జయకృష్ణదే. సో డెఫినెట్ గా జానకిని జయకృష్ణ హత్య చేసి ఉంటాడు. మన విచారణలో బలరాముకి ఈ హత్యకు సంబంధం లేదని తేలింది. అయితే ఈ తల వెంట్రుకలు మాత్రం తనవేనని బలరామ స్వయంగా ఒప్పుకున్నాడు. ఇకపోతే ఈ షూ ఇటు జయకృష్ణది కాదు, అటు బలరామది కాదు. అంటే మరో 3వ వ్యక్తికి సంబంధించిన షూ అన్నమాట. ఈ షూకి సంబంధించిన వ్యక్తి జయకృష్ణ. వీళ్ళిద్దరూ కలిసి హత్యలో పాల్గొని ఉండాలి. బాలాజీని బలరావుని మనం విచారించినట్టు, తన కోసం ఇంటికి కూడా వెళ్ళినట్టు, ఆఫీసుకు కూడా వెళ్ళినట్టు ఈ పాటికి జయకృష్ణకు తెలిసే ఉంటుంది. జయకృష్ణ కనుక హత్య చేసి ఉండకపోతే తప్పకుండా తనంతట తానుగా వచ్చి సరెండర్ అవ్వాలి. తనే హత్య చేసి ఉంటే మనకు దొరకకుండా ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు మనం జయకృష్ణను అరెస్ట్ చేయకుండా ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? పని నుండి బయటికి వెళ్ళాను. మీకోసం పోలీసులు వచ్చారు.